ఈ క్రొత్త నిబంధనలోనికి సువార్తల్లోనికి వెళ్ళే ముందుగా మరొకసారి కొద్దిగా రివ్యూ చూద్దాము. ఇశ్రాయేలు చరిత్ర వివిధ దేశాల కింద ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు ఉన్నదో జస్ట్ ఒక ఓవరాల్గా ఇంతకుముందు కూడా ఇచ్చాము. అయినప్పటికీ మరొకసారి 750 BC నుండి 612 అంటే ఇదంతా BC. ఓకే, 750 క్రీస్తుపూర్వం 750 నుండి 612 వరకు అష్షూరియుల వారి క్రింద వారు ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత 612 నుండి 539 వరకు బబులోనీయుల హవా ఉంది. ఆ తర్వాత 539 నుండి 331 వరకు పర్షియన్లు ఆ తర్వాత పర్షియన్ల తర్వాత గ్రీకులు వచ్చారు. 331 నుండి 164 వరకు. 168లో నిజానికి గొరిల్లా వార్ ఫేర్ స్టార్ట్ అవుతుంది. 164లో స్వేచ్ఛ వారికి వస్తుంది మక్కబీయుల కింద. 164 నుండి 106 నుండి 63 వరకు హాస్మోనియన్లు అనేటువంటి ఒక హాస్మోనియన్ కింగ్డమ్ అనేటువంటిది డైనాసిటీ వాళ్ళు కొనసాగుతారు. ఆ తర్వాత 63 నుండి రోమియోలు తెర మీదకు వస్తారు. అట్ ప్రజెంట్ కూడా రోమియోల కిందే ఉన్నట్టుగా బైబిల్ పండితులు ఎక్కువ మంది అంగీకరిస్తారు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఓకే ఆ వేళ్ళు ఉన్నాయి చూడండి, ఆ విగ్రహంలో ఉన్నటువంటి వేళ్ళు, పాదములు వేళ్ళు కొంత ఇనుము కొంత మట్టితో ఉన్నవి. ఆ రాజుల కాలములో పరలోకము నుండి ఒక రాయి చేతి సహాయం లేకనే తీయబడిన రాయి వచ్చి పాదముల మీద వేళ్ళ మీద పడును అని ఉన్నది. అంటే ఆ రాజుల కాలములో అంటే ఈ రోమన్ అనేటువంటి వాళ్ళ రూలు మళ్ళా పూర్వ వైభవం వస్తుంది వాళ్ళకి చివరిలో. ఇప్పుడు సంఘ యుగంలో ఉన్నాము, కానీ ఒక పీరియడ్ రాబోతుంది, యాంటీ క్రైస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళ హవా మళ్ళా వస్తుంది. వాళ్ళ హవా వచ్చినప్పుడు ఆ టైంలో కొంతమంది యూనియన్ అయ్యి ఒక పరిపాలన స్టార్ట్ చేస్తారు. ఆ 10,000 యూనియన్కి గుర్తు అన్నమాట. 10,000 ఒక యూనియన్కి గుర్తు. కాబట్టి అది కంటిన్యూ అయ్యే టైంలో ఆ టైంలో చేతి సహాయం లేకుండానే ఒక రాయి రావటం, అది క్రీస్తు యొక్క రాజ్యానికి మెస్సియా పరిపాలన 1000 ఏండ్ల పరిపాలనకు సూచన. కాబట్టి ఎక్కువ మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఇంకా రోమన్ పీరియడ్ కొనసాగుతుంది. ఎట్ ప్రజెంట్ కూడా రోమన్ పీరియడే కొనసాగుతుంది, అది మెస్సియా పరిపాలనతో అంతమవుతుంది అని అంటారు. ఐగుప్తు వీటికంటే ముందులే. అయితే ఐగుప్తు దీనికంటే ముందు చాలా ముందు మోషే టైంలో ఉంటుంది. అది 1400 ఆ టైంలో. అయితే ఎక్కువగా వీళ్ళు ఇశ్రాయేలు అనేటువంటి ఒక జాతి బాగా వాళ్ళు 12 గోత్రాల మధ్యలో దేశాన్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా వీళ్ళ చేత ప్రభావితం అయింది. వీళ్ళంతా ఐగుప్తు ఓన్లీ ఒక ఈజిప్ట్ ఆ ఏరియాలో ఉన్నదే, కానీ వీళ్ళు మాత్రము ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు. అష్షూరియులు ఆసియాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, అటు ఐరోపాలో ఉన్నారు, వ్యాపించారు. తర్వాత బబులోనీయులు, ఆ తర్వాత పర్షియన్లు, గ్రీకులు, ఓకే, తర్వాత రోమియులు. ఓకే, మెయిన్గా వీళ్ళు నలుగురు, 1 2 3 4 5 మెయిన్గా. ఓకే, ఆ 5. ఓకే, రైట్. అది జస్ట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, పోయిన వారం మనం ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్లో అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలో ఏమి అసలు డెవలప్మెంట్స్ ఏమి జరిగాయి అనేటువంటిది కూడా కొద్దిగా మీకు ఇవ్వటం జరిగింది. ఒకసారి జస్ట్ ఆ మధ్యకాలంలో ఏం జరిగింది అనేటువంటిది దాని గురించి ఇంకొకసారి మీకు రివ్యూ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఆ టైంలో ముఖ్యంగా పోయినసారి నేను ప్యాక్స్ రొమానియా అని రాశాను, అది ప్యాక్స్ రొమానా అనేటువంటిది. ఓకే, ప్యాక్స్ రొమానా, రోమన్ పీస్ అంటారు దాన్ని, రోమన్ పీస్. ప్యాక్స్ రొమానా, నియా అని పెట్టా, నియా కాదు రొమానా, ప్యాక్స్ రొమానా. అదొకటి కొద్దిగా సరి చేసుకోనండి. ఓకే, రైట్. ఆ టైంలో ఈ మధ్యలో జరిగినటువంటి 400 సంవత్సరాల పీరియడ్లో గలతీ 4:4 చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు ఓకే ఆయన కన్యక గర్భములో జన్మించనని ఉంది కదా.
వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ హ్యాస్ కమ్ అని ఉంటుంది. వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ హ్యాస్ కమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే టైము పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడైతే టైం అయిందో, అనుకున్న టైం అయిందో, అప్పుడు ఆయన కన్యక గర్భంలో నుంచి వచ్చాడు అనేటువంటిది అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి రివ్యూ నేను ఇస్తున్నాను. నేను పోయినసారి మీతో మాట్లాడాను. ఫస్ట్ గ్రీకుల ద్వారా ఏమి హెల్ప్ జరిగిందని చెప్పుకున్నాము. గ్రీక్ లాంగ్వేజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది. గ్రీకు కోయినే గ్రీక్ అని చెప్పాం కదా. కోయినే అంటే కామన్ గ్రీకు, అంటే సామాన్య మానవులు ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి, అందరూ మాట్లాడుకునే భాష యూనివర్సల్గా గ్రీక్ లాంగ్వేజ్ అయింది. దానివలన ఏమైందంటే పాత నిబంధన హెబ్రీ భాషలో ఉన్నది. అదంతా ఏం చేశారు, దాన్ని హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను 250 టైంలో గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు. అది సెప్టూజియంట్ అన్నాము. అంటే గ్రీకులోకి ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేశారో, ఇక్కడ చూడండి, వీళ్ళ టైం పీరియడ్లో ముఖ్యంగా ఈ బబులోనియలేంటి, పర్షియన్ల కంటే ముందు ఈ బబులోనియల టైం పీరియడ్, అష్షూరియల టైం పీరియడ్లో ఇజ్రాయేలీలు చెదరిపోయారు. ఇజ్రాయేల్ నుండి వేరు దేశాల్లోకి చెదరిపోయారు, పారిపోయారు. అరే బ్రతికితే చాలరాని చెదరిపోయారు. ఎందుకంటే ఆ టైంలో వచ్చినటువంటి శ్రమ అంత ఇంత కాదు, భయంకరమైన శ్రమ. చెదరిపోయటం వలన వాళ్ళని డయాస్పోరా జ్యూస్ అంటారు. డయాస్పోరా అంటే చెదిరిపోయిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటాడు పేతురు కదా తన పత్రికలో. గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా ఆ ప్రాంతంలో చెదరిపోయిన యూదులకు శుభమని చెప్పి వ్రాయినది అని రాస్తుంటాడు. ఓకే, ఆ టైంలో కాదు కొత్త నిబంధనలో. అయితే పాత నిబంధనలోనే చెదరిపోయిన ఈ జ్యూస్ ఏం చేశారంటే, వాళ్ళు ఆ ప్రాంతాలలో అంత గ్రీకు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రీకు వాళ్లకు ఇప్పుడు ఏం కావాలంటే గ్రీకు లాంగ్వేజ్లో పాత నిబంధన కావాలి. అందుకోసమే 250 BCలో గ్రీకు లాంగ్వేజ్లోనికి పాత నిబంధన అంతా ట్రాన్స్లేట్ చేశారా. ఈ చెదిరిపోయినటువంటి వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఆ పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ వారి భాషలోనే, గ్రీకు భాషలోనే, వారికి అక్కడ నేర్చుకున్న భాష గ్రీక్ కాబట్టి అది ఒకటి ఉపయోగపడింది. పాత నిబంధన ప్రవచనాలు గ్రీకులో ఉంటే వాళ్ళకి ఓహో ఈ ప్రవచనం ఇది అనేటువంటిది కొత్త నిబంధనకు వచ్చేసరి కల్లా ఆ ప్రవచనాలను పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను గ్రీకు భాషలో ఉన్న ప్రవచనం ఎత్తి రాశారు కొత్త నిబంధన భక్తులు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆల్రెడీగా దాన్ని చదువుతూ ఉన్నారు కాబట్టి ఓహో ఇది అక్కడ కొటేషన్, అక్కడ పాయింట్, అది ఇక్కడ రాశాడు ఎత్తి అనేటువంటిది అర్థమవుద్ది. అందుకోసం గ్రీకు లాంగ్వేజ్ చాలా ఉపయోగపడింది. అది టోటల్గా చెప్పాడు. డయాస్పోరా జ్యూస్ గ్రీకు లాంగ్వేజ్నే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి గ్రీకు లాంగ్వేజ్ అవసరము. ఓకే, గ్రీక్ లాంగ్వేజ్ చాలా ఉపయోగపడింది. మళ్ళీ రోమన్స్ వచ్చేసరికల్లా మనం ఏం చెప్పామంటే రోడ్ సిస్టమ్ చాలా డెవలప్ అయిందని చెప్పాం కదా. రోడ్ సెక్యూరిటీ, బాగా సెక్యూరిటీ అంటే నైట్ చాలా సెక్యూర్డ్గా ఉండేటువంటి అలాంటి రోడ్ సిస్టమ్ బాగా. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని కూడా చెప్పాం కదా. అంటే అన్ని వైపుల నుండి రోడ్ సిస్టమ్ రోమ్కి చేరేటట్టుగా చాలా పగడ్బందీగా రోడ్ సిస్టమ్ వేసేసారు. అది గ్రీకుల రోమన్ పీరియడ్లో వచ్చినటువంటి ఇంకొకటి. ఓకే, ఆ టైంలో ఇంకోటి ప్యాక్స్ రమన్ అని ఇప్పుడు చూడండి, ప్రశాంతంగా ఎక్కడైనా సరే ఎదురు తిరిగేటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నారంటే వాళ్ళని అక్కడికే లేపడేసేవాళ్ళు, వాళ్ళని లేకుండా చేసేటువంటి వాళ్ళు, ఎదురు తిరగటం అనేటువంటిది లేకుండా చేసేవాళ్ళు. అందుకోసమే పగడ్బందీగా పిలాతు లాంటి గట్టి వాళ్ళని యోదయ ప్రాంతంలో పెట్టారని కూడా చెప్పాను. ఇది యోదయ ప్రాంతం చాలా ప్రాబ్లమాటిక్ ప్లేస్ అన్నమాట. ఓకే రైట్. కాబట్టి దాని వలన ఏమైంది, ట్రావెల్ ఈజీ అయిపోయింది. సువార్త ప్రయాణాల కోసం పౌలు గారు, పేతురు గారు వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఈజీ అయిపోయింది. అది ఎందుకు, రోడ్డు సిస్టమ్ అంత బాగా రోడ్ సిస్టమ్ ఉండేసరికల్లా వీళ్ళకి ప్రయాణం ఈజీ అయిపోయింది. సువార్త వ్యాపకం చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ శతాబ్దంలోనే చూడండి, మీరు చూస్తే అది యెరూషలేములో స్టార్ట్ అయింది. మీరు యెరూషలేములోను, తర్వాత యోదయలోను, ఆ తర్వాత సమరయలోను, ఆ తర్వాత భూదిగంతముల వరకు. ఓకే, యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు స్ప్రెడ్ అవుతా వచ్చింది అనమాట. ఒక తరంగం ఎట్లయితే వెళ్ళిపోద్దో ఫస్ట్ శతాబ్దంలోనే యెరూషలేము నుండి యోదయాకి వెళ్ళి, ఆ తర్వాత సమరయాకి వెళ్ళి భూదిగంతంలోకి వెళ్ళిందంటే
ఆ రోడ్డు వ్యవస్థ అట్లా ఉంది, అంత స్పీడ్గా వెళ్ళిపోయారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, వీ హ్యావ్ టు ప్రిపేర్ పీపుల్ అని చాలా క్విక్గా మూవ్ అయ్యారనమాట. అంటే మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడనే ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తున్నాడని ఎదురు చూసినప్పుడు ఏంది, చాలా స్పీడ్గా పనిచేస్తారు. ఎన్నో రోజుల్లో చాలా స్పీడ్గా ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఏదైనా డేట్ అనౌన్స్ చేశారనుకోండి, ఎన్ని సభలు పెడతారు జనం, అసలు ఖాళీ ఉంటారా? డేట్లు అమ్మంటే డేట్లు పెడతారు కదా. ఎన్నో రోజులు ఎదురు అనౌన్స్ అయిపోయింది, డేట్ అనౌన్స్ అయితే ఖాళీ ఎవరు ఉండరు. స్పీడ్గా వీలైనంత మట్టుకు మనం ఎంత వీలైతే అంతమందిని రీచ్ అవ్వాలనుకుంటారు అనుకోరు. ఆ రోజుల్లో దేర్ ఎక్స్పెక్టేషన్ వాజ్ దట్, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మెసేజ్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఆయన మెసేజ్ వస్తున్నాడు. అందుకోసమే వాళ్ళు అంత స్పీడ్గా పనిచేశారు. చాలా త్వరగా రీచ్ అయిపోయింది సువార్త. సంఘాలు చాలా ఏర్పడ్డాయి, వందల కొలది సంఘాలు ఏర్పడ్డాయి. కాంటినెంట్స్, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాలలో సంఘాలు విస్తరించాయి. ఆ రోజులలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మదర్ చర్చెస్ అంటారు, మెగా చర్చెస్ ఇప్పుడు జెరూసలేంలో ఉన్నది, అంత్యోకియలో ఉన్నది. అంత్యోకియ నుండి మిషనరీ ప్రయాణాలకు పంపించారు చూడండి. అంత్యోకియ నుండి పౌలు శీలలను పంపించారు చూడండి, అంత్యోకియలో ఉన్నది. ఆ తర్వాత కాన్స్టాంటినోపిల్లో ఉన్నది. ఆ తర్వాత అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతం, అలెగ్జాండ్రియా ఐగుప్తులో ఉంటుంది, అక్కడ ఒకటి ఉన్నది. మెగా చర్చ్ అయ్యాడు, పెద్ద చర్చిలు అయ్యి. రోమ్లో ఉన్నది. ఈ 5 ప్లేసెస్లో మెగా చర్చెస్ అనమాట. అవి ఒక రకంగా చెప్పాలంటే అవి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఆ కాన్స్టాంటినోపిల్ ఐరోపా ఖండం, అది టర్కీ, ఇప్పుడున్న ప్రాంతం టర్కీ అది. కాన్స్టాంటినోపిల్లో ఉంటుంది అది. ఆ తర్వాత అలెగ్జాండ్రియా ఆఫ్రికా ప్రాంతం, అంత్యోకియా అనేటువంటి ఆసియా, రోమ్ వెళ్తే ఫార్దెస్ట్ ఐరోపా అనమాట. ఐరోపా ఖండంలో ద లాస్ట్ స్టేజ్ రోమ్ ఆ చివరి నుండి. కాబట్టి ఆల్మోస్ట్గా అన్ని ఏరియాల్లో స్ప్రెడ్ అయిపోవటం కోసం అనమాట అంత మెగా చర్చెస్ ఏర్పడ్డవి. అవే తర్వాత బైబిల్ ట్రాన్స్లేషన్స్, బైబిల్ అనేటువంటి వేరు అనేక ప్రతులు రాయబడటానికి ఆ చర్చెస్ చాలా ఉపయోగపడ్డాయి. ప్యాక్స్ రొమానా తర్వాత పీస్ అనేటువంటిది చెప్పాము. ఆ తర్వాత రీజనల్ స్ట్రక్చర్. ఆ సమయంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యూదులంతా చెదరిపోయారు కదా వేరు ప్రాంతాల్లోకి. 586 తర్వాత, ముఖ్యంగా ఇక్కడ 586లో బబులోన్ అంతా వచ్చేసి యెరూషలేమును సర్వనాశనం చేశారు కదా. చెదరిపోయిన యూదులు ఏం చేశారంటే సమాజ మందిరాలు కట్టుకోవటం మొదలుపెట్టారు. ఏంటి, వాళ్ళున్న ప్రాంతాలలో ఆరాధన కోసం సమాజ మందిరాలు కట్టుకోవటం మొదలుపెట్టారు. ఈ సమాజ మందిరాలు ఏమి ఉపయోగపడ్డాయంటే, పౌలు గారు వెళ్ళగానే సువార్త ప్రయాణాలు ముందు ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజ మందిరాలు దేనికి ఉపయోగపడ్డాయి? సమాజ మందిరాలలో యూదులు కూడుకుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి ముందు యూదుల దగ్గరికి వెళ్ళేవాడు. ఆ తర్వాత అక్కడ ఎవరైనా జంటైల్స్ ఉన్నారనుకోండి, అన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా అన్యులను పరిచయం చేసుకునేవాడు. అది ఉపయోగపడింది. సమాజ మందిరాలు అందుకు ఉపయోగపడ్డాయి. సమాజ మందిరాలు దానికి ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ రిలీజియస్, అది సినగాగ్ అనమాట, సమాజ మందిరం. ఆవిర్భావం, సమాజ మందిరపు ఆవిర్భావం కూడా ఉపయోగపడింది రిలీజియస్గా. ఆ తర్వాత చూస్తే ఆ రోజుల్లో ఎక్కువగా చాలా అప్రెస్ చేస్తూ ఉన్నారు ఈ రోమీయులు. బాగా అణిచివేత ధోరణితో ఉన్నారు. అణిచివేత ధోరణితో ఉండటం వలన ఈ కొన్ని తెగలు బయటకు వచ్చి, మొన్న మాట్లాడుకున్నాం, పరిసయ్యులని, సద్దూకయ్యులని, ఎస్సీనులని, జలోతీయులని, హెరోదీయులని, ఇంకొక శాస్త్రులని పెట్టారు గ్రూపులు, శాస్త్రులు. ఇలాంటి గ్రూపులు బయలుదేరారు. వాళ్ళల్లో ముఖ్యంగా దేశం మీద రోషం కలిగినటువంటి వాళ్ళు జలోతీయులు అనేటువంటి వాళ్ళు. ఏంట్రా వీళ్ళు మన మీద పరిపాలన చేసేది, మనకు ఫ్రీడమ్ ఉండాలరా అని చెప్పేసి ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తున్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, వీళ్ళ బోధలేమో భయంకరమైనటువంటి బరువుగా ఉన్నాయి. భారమైన కాడి మోపుతున్నారు జనం మీద. యేసుప్రభువు చెప్పింది అదే, మీరు మోయలేని భారము జనం మీద మోపుతా ఉన్నారని. కాబట్టి జనంలో ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటంటే, వీ నీడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ అప్రెషన్. అది మతపరమైనటువంటి ఒత్తిడి నుండి ప్లస్ పొలిటికల్గా రాజకీయపరమైన ఒత్తిడి నుండి ఒక స్వేచ్ఛ కావాలి అని ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు అవి ఆ యొక్క మెస్సియానికి ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది, మెస్సియా ఎవరు వస్తారా, విడుదల చేసే వాళ్ళకి ఆయన వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన ఇంకొక విషయం చూస్తే, ఆ రోజులలో ఈ
ఇప్పుడే మాట్లాడుకున్నాము. కొంతమంది జూయిష్ తెగలు ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఈ ఎస్సీన్లు, జలోతీయులు వీళ్ళందరూ దేనికి ఉపయోగపడ్డారంటే వాళ్ళల్లో నుండే యేసుప్రభు వారి శిష్యులు కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో నుండి యేసుప్రభు వారికి శిష్యులుగా కొంతమంది వచ్చారు. ఉదాహరణకు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడా? బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడుండేవాడు? అడవులు తేనె తినేవాడు కదా, మిడతలు తింటూ ఉండేవాడు అరణ్యంలో. మరి ఇంతకుముందు ఒక గ్రూపు జనంతో సంబంధం లేకుండా ఉండారని చెప్పాను. ఎవరు వాళ్ళు? ఎస్సీన్లు. ఎక్కడున్నారు వాళ్ళు? మృత సముద్రం ఒడ్డున పోయి ఉన్నారు కదా వాళ్ళు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రూపుకు చెందినవాడు. అంటే ఆ గ్రూప్ అంటే ఆ లక్షణాలన్నీ అట్లా ఉంటాయి. మనుషులు గలవడు, నేను అడవిలోనే ఉంటాను అంటాడు. ఆయన దగ్గరికి జనం వెళ్ళారు, అవునా కదా? ఆయన దగ్గరికే జనం వెళ్ళారు, మేమేం చేయాలి అంటున్నారు. ఓకే, ఆయన దగ్గర నుండి శిష్యులు వచ్చారు కదా ఇద్దరు. ఫస్ట్ శిష్యులు ఇద్దరు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు కాపురం అంటారు కదా. ఎక్కడ ఉంటున్నావు అని యోహాను సువార్తలో మనం అది చూస్తాం 1వ అధ్యాయంలో. ఓకే, ఏందయ్యా మీరు ఏం వెతుకుతున్నారంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అని చెప్పగానే ఇద్దరు శిష్యులు, యోహాను శిష్యులు యేసుప్రభు వారిని వెంబడించారా లేదా? అంటే యేసుప్రభు వారి శిష్యులు ఎలాంటి వారు? వాళ్ళు ఎస్సీన్ టైప్ వాళ్ళు. అంటే వాళ్ళు సెపరేటెడ్, వాళ్ళు ఒక ప్రత్యేకత కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. యోహాను అంద్రేయ వాళ్ళిద్దరు. ఓకే, నెక్స్ట్ జలోతీయుడు. ఇప్పుడు చూడండి, జలోతీయుడు సీమోను వచ్చాడా రాలేదా? శిష్యుల్లో ఒక శిష్యుడు సీమోను. ఓకే, మరి శాస్త్రులకు పరిసయ్యులకు దగ్గర సంబంధాలు కలిగి ఉన్నటువంటి కొంతమంది పేతురు ఇలాంటి వాళ్ళు అయితే బాగా నిష్ట కలిగినటువంటి వాళ్ళు. నీకేంటి ప్రభా, నీకు శ్రమలు రాకూడదని ఎదురు చూస్తాం, మెస్సయా కోసం ఎదురు చూసేటువంటి అలాంటి వాళ్ళు ఆ యొక్క గ్రూపులలో నుండి శిష్యులు వచ్చేటానికి వాళ్ళు ఆ గ్రూపులు సహాయపడ్డాయి. ఇది ఈ మధ్య 400 సంవత్సరాలలో వచ్చినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి సంగతి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే 4 సువార్తలు ఎందుకు అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం కదా. 4 సువార్తల్లో మీరు చూస్తే యోహాను సువార్తలో ప్రారంభంలో యేసుప్రభు ఏం చేశారనేటువంటిది ఉంటుంది. యోహాను సువార్తలో చూడండి మీరు, కానా విందు, పెళ్లి విందు కదా. వేరే సువార్తల్లో ఉందా? ఉండదు, ఎక్కడ ఉండదు. పెండ్లి విందు, కానాలో పెండ్లి విందు జరిగను, అక్కడ మొదటి సూచక్రియ ఆయన చేసిన ఉంటుంది కదా. కానాలో పెండ్లి విందు వేరే సువార్తలలో లేదు. ఆ తర్వాత నికోదేముతో ఆయన పరిచయం, నికోదేము గురించి వేరే సువార్తల్లో ఎక్కడన్నా ఉందా? లేదు. సమరయ స్త్రీతో ఆయన పరిచయం, సమరయ స్త్రీ గురించి వేరే సువార్తలలో ఉందా? వేరే సువార్తలలో లేదు. అదంతా ఆ యోదయ ప్రాంతంలో ఎర్లీ స్టేజ్లో యేసుప్రభు చేసిన పరిచయం. అది యోదయాలో ఎర్లీ స్టేజ్లో యేసుప్రభు చేసినటువంటి పరిచయంలో స్టార్టింగ్లో అనమాట. స్టార్టింగ్లో కానాలో పెళ్లి పోయాడు. అక్కడ ఉన్న శిష్యులు 2, 3, 4 ఉన్నారు. ఆ 1వ అధ్యాయంలో ఉన్న వాళ్ళే నతనీయులు, ఫిలిప్పు, ఓకే, యోహాను, పేతురు, అంద్రేయ, 5గురే. ఈ 5గురినే తీసుకొని పెండ్లికి అక్కడికి పోయాడు, కానాలో పెండ్లి విందుకు. ఆ తర్వాత రాత్రుల జాములో నికోదేము వస్తాడు, 3వ అధ్యాయం అది. 4వ అధ్యాయంలో మనం పదండి అటు పోవాలా, గలిలయకు పోవాలా అని యోదయ నుండి బయలుదేరి గలిలయకు వెళ్తూ ఏ దారిని వెళ్తాడు? సమరయగుండా వెళ్తుంటాడు. సమరయగుండా వాళ్ళు వెళ్ళరు, కనివేలను తీసుకొని వెళ్తున్నాడు. సమరయగుండా వాళ్ళు వెళ్ళరు, కనివేలను తీసుకొని. ఇది అర్లీ స్టేజ్. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు వరకు? ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం? శిష్యులు 5గురు అనుకున్నాం. ఆ శిష్యులు ఆ తర్వాత మనం చూస్తే శిష్యులు అంటే అపోస్తలులను నియమించడం అనేది తర్వాత సువార్తల్లో వస్తుంది. ఇప్పటికి ఇంకా అపోస్తలులను నియమించలా, ఈ టైంకి అపోస్తలులను నియమించలా. వీళ్ళని తీసుకొని వెళ్తా ఉన్నాడు. వీళ్ళని తీసుకొని ఆ సమరయ గుండా వెళ్ళి సమరయలో కాపురం అన్నాడు. ఎన్ని రోజులు? 2 రోజులు కాపురం అన్నాడు సమరయలో. అసలు సమరయలో ఉంటారా యూదులు ఉంటారు? అసలు వాళ్ళతో సాంగత్యమే చేయరు. వాళ్ళు నేడే వీళ్ళకి పడకూడదు, కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారు? వీళ్ళని తీసుకొని మరి అక్కడికి పోతా ఉన్నాడు. తీసుకొని పోవటమే కాదు, ఇంకా అసలు వాళ్ళ ఇళ్లలో భోజనం చేయటం అంటే ఇంకేంటుంది? ఏం నేర్పుతున్నారు ప్రభు వారు? మీరు ఇంకా చాలా చూడబోతున్నారని శిష్యులకు ఏం నేర్పుతున్నారు? ఏందిరా ఏనేందో మెసేజ్ అని మనం ఏనంటూ వస్తే ఏందో సమాజానికి విరుద్ధంగా, మన ఆలోచనలకు విరుద్ధంగా అన్నీ చేస్తున్నాడు. ఏంది అసలు అంత విరుద్ధంగా చేస్తున్నాడు ఏంటి? ఓకే, చూడండి, ఆ టైంలో మీరు ఒకవేళ
అప్పటికి ఇంకా అపోస్తలు ఏర్పాటు చేయలేదని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. జలోతీయుడు సీమోను ఉన్నాడు అనుకోడు, ఏం చేసేవాడు? ఎదురు తిరిగేవాడు. ఎందుకంటే ఏంది ప్రభా నువ్వు అసలు ఆ ఊరికి పోయి అసలు మేము రామంటే రామా అంటారా అనరా? అంటారా? ఏంటి అతను ఒక రోషం. అతడు యోధా జాతి సమరయులు అంటే సంకర జాతి ప్రజల వారు. అశ్షూరీయులు వీళ్ళున్నారు చూడండి, అశ్షూరీయులకు ఇశ్రాయేలీయులకు పుట్టిన ఒక సంకర జాతి ప్రజల వారు. ఇంకా అసలు అలాంటి అప్పటికి యోధా ఉన్నట్లయితే సీమోన్ ఉన్నట్లయితే అసలు నోవే వచ్చేదే లేదు అంటాడా? ఆయనకు ముందే తెలుసు వాడు ఇంటి రానీయుడు, వీళ్ళని కూడా రానీయుడు అని. వీళ్ళని వరకే ముందే వాడు రాకముందే గ్రూపులకు యాడ్ కాకముందే తీసుకుపోయాడు. హీఈస్ ఆమ్నిషియంట్. ఎస్టర్డే మాకు అక్కడ క్లాసు నిన్న జరుగుతూ ఉంది, క్రిస్టాలజీ చెప్తున్నాను. అక్కడ ఆ వేద శాస్త్రం అంటారు, అది డాక్ట్రిన్స్. అక్కడ క్రిస్టాలజీ క్రీస్తు శాస్త్రం చెబుతున్నాను. హీఈస్ ఆమ్నిషియంట్. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు ముందే తెలుసు. ఆయనకు హీ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. అందుకోసమే ఆయన చేసిన ఏ పని కూడా ఎప్పుడు కూడా టైము తప్పి జరగదు. ఆయన చేసిన ఏ పని కూడా ఎప్పుడు కూడా టైము అరే బై మిస్టేక్ ఇప్పుడు జరిగిందే అన్నట్టుగా జరుగుతుందా? దేవుడు యేసుప్రభువు చేసేది జరగదు, ఎప్పటికీ జరగదు. అది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నీ జీవితంలో నా జీవితంలో ఏ చరిత్రలోనైనా సరే ఆయన చేసేది ఎప్పుడు మిస్టేకు జరగదు. ఎప్పుడు ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. చూడండి ఆ టైంలో వాళ్ళని తీసుకుని వెళ్తాడు. అది చూడండి ఇక్కడ చూడండి, ఈ సువార్తల పోలికలు అనేటువంటి పేపర్ ఇచ్చాను. దాంట్లో క్రీస్తు పరిచర్య అనేటువంటి అప్ అండ్ డౌన్ అనేటువంటిది ఇచ్చాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఇది మనం ఫస్ట్ ఆ చార్ట్ ముగించాం కదా. ఫస్ట్ చార్ట్ ముగించాము. మత్తయి సువార్తలో యేసుప్రభువుని ఎట్లా చూపించారు, మార్కులో లోకాలో ఎట్లా చూపించారు అనేటువంటిది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్రీస్తు పరిచర్య అప్ అండ్ డౌన్ అనేటువంటి చార్ట్. దీంట్లో చూడండి AD 29, 30, 31, 32, 33 ఈ సంవత్సరాలలో పరిచర్య జరిగిందండి. అంటే AD 29లో మధ్యలో స్టార్ట్ అయితే 29 to 31, 30 to 31 2, 31 to 33 3, 33 మధ్యలో అంటే 3.5 years. ఓకే, 3.5 years మొత్తం ఓవరాల్గా. ఓకే, ఇక్కడ చూస్తే ప్రారంభంలో ఏం జరిగింది అనేటువంటిది. ప్రారంభంలో అనేకులు ఆతురతతో ఆయన్ని అంగీకరించారు. ప్రారంభంలో సంఘటనలు తొలుత ఎక్కడ జరిగాయి? యోదయలో తొలుత సేవ జరిగింది. ఆ టైంలో ఏం జరిగింది? ఆయన బాప్తీసం జరిగింది. మత్తయి సువార్త 3లో దొరుకుతుంది అది. ఆయన బాప్తీసం జరిగింది ప్రారంభంలో. ఆ తర్వాత మొదటి సుశేఖర ఎక్కడ జరిగింది? యోహాను సువార్త 2లో ఇప్పుడే మాట్లాడుకున్నాం. కానాలో పెండ్లి విందు. పెండ్లి విందుకు ఎందుకు పోవాలి యేసుప్రభువు? కొంతమంది మరీ టూ మచ్గా ఉంటారండి. నేను దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. కొంతమంది నువ్వు పెళ్ళిళ్ళగా బాగూడదు, అటు బాగూడదు, ఇటు బాగూడదు అంటుంటారు. అదంతా శుద్ధ తప్పు. అట్లా ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు, మీరు ఎంకరేజ్ అలాంటి వాళ్ళని చేయొద్దు. నువ్వు పెళ్ళిళ్ళకి పోవద్దు, వాడు చనిపోతే అక్కడికి పోవద్దు, దీనికి పోవద్దు, దానికి పోవద్దు అనకూడదు. సమాజంతో లేకపోతే పోయి ముక్కు మూసుకొని తపస్సు చేయవయా? ఎస్సీన్లు అట్లే కదా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎస్సీన్ తెగంతా ఏం చేశారు సొసైటీగా? అందుకోసం దేవుడు యూ హ్యావ్ టు బి అమాంగ్ పీపుల్. నీవు ప్రజల మధ్యలో ఉండాలి, నీ వెలుగు వాళ్ళ మధ్యలోనే ప్రసరింపజేయాలి. అందుకోసం నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, దైవ సేవకుడు ఒక ఊర్లో ఉన్నాడంటే మీరు ఉన్న ఊర్లో ఖచ్చితంగా ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మీరున్న ఊర్లో ఒక చిన్న ఊర్లో ఏం సంఘటన జరిగింది ఊరు మొత్తంగా తెలుస్తుందే తెలియదా? ఒక మనిషి చనిపోయాడంటే తెలుస్తుందే తెలియదా? తెలుస్తుంది. దైవ సేవకుడు ఆ ఊర్లో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా విజిట్ చేయాలి. వాళ్ళు మన చర్చికి వచ్చినా రాకపోయినా, వాళ్ళు అన్యులైనా కానీ దైవ సేవకుడు వాళ్ళ దగ్గర పోయి కాసేపు ఉండి రావాలి. పోయి జస్ట్ ఆ కుర్చీ దగ్గర అక్కడ కూర్చోవటమో, లేకపోతే ఆ మనిషి దగ్గర కాసేపు నిలబడటమో. అందరు నిలబడి ఉంటే కాసేపు నిలబడితే వాళ్ళు అడుగుతారు, ఎవరండి మీరు అంటారు. ఇక్కడ సేవ చేస్తానంట. ఇక్కడ సేవ చేస్తున్నాను ఊర్లో అంటే, ఈయన వచ్చారేంది, మనకు అసలు సంబంధమే లేని వ్యక్తి భలే వచ్చాడే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు ప్రతిసారి వెళ్తుంటే అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? హీఈస్ వన్ ఆఫ్ అస్. ఇతడు మనలో ఒక వ్యక్తి అనుకుంటారు అనుకోరా? మన ఊరి వ్యక్తి అనుకుంటారు అనుకోరా? డెఫినెట్గా అనుకుంటారు. ఊర్లో ఉండాలి మనం. చూడండి ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళాలి పెళ్ళికి
పెళ్ళికి ఎందుకు వెళ్ళాలి? యేసుప్రభువారు. యేసుప్రభువారు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కదా. హీఈస్ గాడ్. అంటే వివాహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అటెస్ట్ చేస్తున్నాడు. అంటే వివాహానికి దేవుడు ఏం వేస్తున్నాడు? ముద్ర వేస్తున్నాడు. ఆ వివాహానికి నేను కూడా వెళ్తున్నానంటే ఆయన ముద్ర వేస్తున్నాడు. వివాహానికి వివాహ వ్యవస్థను దేవుడే స్టార్ట్ చేశాడు. అక్కడ ఆ ఏదెన్ను తోటలో ఆయన కూడా ఉన్నాడా లేడా? అక్కడ వివాహ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు కూడా ఆయన వస్తున్నాడా రావట్లేదు పెళ్ళికి? చూడండి, ఇక్కడేమో కల్లార భౌతికంగా చూశాడు, ఆ రోజేమో ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన అక్కడ చూశాడు. చూడండి, కాబట్టి కానా విందులో ఆయన ఉండటం వలన అక్కడ లోటే లేదు. వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఉంటే మన జీవితాలలో లోటు ఉండదనేటువంటి పాఠం చాలామంది బైబిల్ పాస్టర్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ మీకు తెలిసినవి, రైట్. కాబట్టి పెండ్లి విందు. ఆ తర్వాత నికోదేము రావటం. రాత్రి వచ్చాడు నికోదేము. రాత్రి వస్తున్నాడు ఆయన నికోదేము. ఆయన సన్హెడ్రిన్ సభలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఆయన నికోదేము, అరిమతయి యోసేపు వీళ్ళిద్దరూ సన్హెడ్రిన్ సభలో ప్రాముఖ్యమైన వ్యక్తులు. మీరు గమనిస్తే నికోదేము అసలు ఎక్కడ కనపడడం, ఆ తర్వాత 3వ అధ్యాయం తర్వాత కనపడాడు. కానీ చివరిలో ఒకసారి అన్యాయంగా తీర్పు తీరుస్తుంటే ఆ సభలో అంటాడు, ఏ విచారణ చేయకుండానే మనము ఆ వ్యక్తిని దోషి అనడం తప్పు అంటాడు, మాట్లాడతాడు ప్రభువు కోసం. నికోదేము ఆ తర్వాత రహస్యంగా అప్పటి వరకు విశ్వాసిగా ఉన్నా కానీ దేవుని కోసం నిలబడ్డాడు అనేటువంటిది యేసుప్రభు వారు చనిపోయిన ఆ టైంలో తెలుస్తుంది. ఓకే, కాబట్టి నీవు నేను చేసే పరిచర్య ఫలం ఉంది. ఆ రోజు రాత్రి మాట్లాడిన ప్రభువు ఫలం ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ 3.5 years. అవునా కాదా? 3.5 సంవత్సరాలు. ఇందాక జన్నాస్ గారు చెబుతున్నారు, ఎవరు 6.5 సంవత్సరాలు పరిచర్య చేసిన విలియం కేరీ గారు. ఓకే, ఒక్కొక్కసారి 25 సంవత్సరాలు చేసినా కానీ ప్రతిఫలం రాదు. 8-9 ఏండ్ల నుండి వెళ్తున్నాను నేను ఒక ఊరికి. 9 ఏండ్లు ఒక్కలే వస్తారు. ఇంతకుముందు 2 వచ్చేవాళ్ళు. ఒక ఆమె పైకి దేవుని దగ్గరికి వెళ్ళింది, ఒక ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి సరే అమ్మా పో. ఆమె భర్త అంటాడు, రోజు నేను పోయినప్పుడల్లా వాటేసుకొని ఏడుస్తాడు నన్ను. నువ్వు కూడా నమ్ము ఆమెను చూస్తావు, నేను మటుకు చూస్తా గ్యారంటీగా, నేను గ్యారంటీగా ఆమెను చూస్తాను, నువ్వు కూడా నమ్ము ఆమెను చూస్తావు అంటే ఎప్పుడైతే ఆ మాట చెప్పానో ఇంకా ఏడవటం ఆపు చేశాడు. నేను చూస్తానంటవా అని అడగటం మొదలుపెట్టాడు. గ్యారంటీగా చూస్తారు, నమ్మండి, యేసుప్రభుని నమ్మితే అక్కడ చూస్తాం. నేను మటుకు గ్యారంటీగా చూస్తాను, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నాను, ఆమెను కలుస్తాను అని చెప్తున్నాను. ఇంకప్పటి నుంచి ఆయన ఏడవటం ఆపు చేసి నేను చూస్తానంటవా అని చెప్తున్నాను. ఆ ఇద్దరే, ఒక ఆమె వెళ్ళిపోయింది, ఇప్పుడు ఒక ఆమె వస్తుంది. కానీ దేవుడు అంటాడు నన్ను, నువ్వు వెళ్ళాలి సుబ్బారావు, ఏం కూడా పోయిందాక వెళ్ళాలి. అవును, అంటే నాకంటే పెద్ద ఆమె కాబట్టి చెబుతున్నాను. ఆమె నాకంటే చాలా పెద్ద ఆమె, అందుకోసం ఆమె పోయిందాకు లేకపోతే నేను పోయిందాకు వెళ్ళాలి అంతే. ఎన్ని సంవత్సరాలు చేయాలా? ఎన్నెన్ని సంవత్సరాలు. నరసరావుపేటలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన అంటాడు, పాస్టర్ గారు 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నా పాస్టర్ గారు. 2-3 ఏళ్ల క్రితం, 4-5 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. 25 ఏండ్ల నుండి వెళ్తున్నా పాస్టర్ గారు. 6-7 వచ్చేదాన్ని. ఎన్నేళ్ళు? ఆయన నాకు స్ఫూర్తి. నువ్వు 25 ఏళ్ళు వెళ్తే 6-7 వచ్చారయ్యా, 8 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను నేను, 2 వచ్చారు, ఇంకొక 17 ఏళ్ళు ఉంది, ఇంకెన్ని ఉంది? 25 కావడం ఇంక 17 ఉందా లేదా? మనము ఎంత సక్సెస్ఫుల్ అనే దేవుడు చూడాడో మనం అదే అవుతున్నా. నోవహు టైంలో నిజంగా నోవహు ఎన్నేళ్ళు ప్రకటించింది? 120 కదా. ఎంతమంది వచ్చారు ఓడలోకి? ఆ ఫ్యామిలీ తప్ప ఎవరైనా వచ్చారా? 0 కదా. అంటే ఏంటి అంటే నోవహు పరిచర్య సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా లోకం దృష్టిలో?
లోకం దృష్టిలో అన్సక్సెస్ఫుల్, కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు ఎంతమంది జనాభా? 800 కోట్లు. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్ల మంది వచ్చింది ఎవరి నుంచి? 8 మంది నుంచే. అవునా? 800 కోట్లలో క్రిస్టియన్ పాపులేషన్, మామూలుగా క్రిస్టియన్ మతము అనేటువంటి వాళ్ళు 800 కోట్లు అంటున్నారు దరిదాపుగా. 2.3 అంటే క్రిస్టియన్ మన ఇండియాలో గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా 2.3 అనా? ఎనీవే 230 కోట్లు ఉన్నట్టేగా, అటు ఇటుగా. సరే, 200 కోట్లు ఉన్నట్టేగా. 200 కోట్లు అఫీషియల్గా వేసుకుంటే, అంటే 8 మంది నుండి 200 కోట్లు క్రిస్టియన్స్ ఉన్నట్టేగా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? 8 మంది నుంచేగా. 8 మందికి ఊతం ఇచ్చింది ఎవరు? 8 మందికి మోటివేట్ చేసింది ఎవరు? ఒక్కడే కదా, ఒక్కడే. కాబట్టి మనము అంకెలు చూసుకోకూడదు, మనం అంకెలు లెక్కలు చూసుకోకూడదు. మనము అందుకోసం మనం చెబుతున్నాను, అవర్ కంటిన్యూటీ రేదర్ దెన్ అవర్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా ఉంటాం. ఎంత ఈ సంవత్సరం, ఎంత ఆ సంవత్సరం, ఎంత ఈ సంవత్సరం, ఎంత క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా ఉంటామా? అది కాదు ముఖ్యం. అవర్ కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కొనసాగుతున్నానా అదే ఇంపార్టెంట్. నేను కొలుసుకోవటం ఇంపార్టెంట్ కాదు. అసలు కొలుసుకోవటం అసలు ఇంపార్టెంటే కాదు. నేను కొనసాగానా చివరికి చచ్చిపోయిన ఆ టైం అయినా నేను కొనసాగి చచ్చిపోతే చాలు, అంతే. సమాధి మీద కొనసాగాడు, ముగించాడు అని రాస్తే చాలు, అంతే. ఇస్తాడు సరే దేవుడు. కాబట్టి నికోదేము, అందుకోసమే నికోదేము విషయంలో వచ్చింది పాయింట్ కదా. నికోదేము 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా కనపడతాడు. అంటే ప్రభు యొక్క పరిచర్యే ఎవరు? ఆయన పరలోకం నుండి వచ్చిన ఆయన కదా. ఆయన పరిచర్యే అంత స్లోగా నడుస్తుంటే ఏదో ఒక టైంలో మన నోట ఏదో ఒక మాటలు వస్తుంటాయి. రావా? ఆఫ్ రికార్డు చేయండి కొద్దిగా, ఇది నేను చెప్పబోయేది. అంటే ఏం చేయాలా? ఎంత తిట్టినా మారడు ఆయన. అప్పుడు ఏం చేయాలా? ఆయన అన్నాడు, నువ్వు కూడా తాగంటున్నాడు. ఇది మరీ చిత్రంగా ఉంది. స్త్రీల కోసం ప్రత్యేకించి పెట్టాలి, అది దుకాణం. ప్రసాదం ప్రత్యేకించి పెట్టాలి స్త్రీల కోసం. ఓకే, చూడండి. ఆయన మారకపోతే మనమే ఒక మెట్టు తగ్గాలి. ఏదో ఒక రోజుకు మారదు. స్త్రీ మారకపోతే ఆమె తొందరగా అయితే ఉంటే మనమే కాముగా ఉండాలి. కొద్దిగా అవతలకు పోవాలి ఆ గొడవ అయినప్పుడు. నేను ఆ టెక్నిక్ పాటిస్తున్నాను, చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను నా ఫ్యామిలీని. ఓకే, మీకు కూడా సలహా ఇస్తున్నాను. ఎందుకంటే గొడవ అవుతుందా, నిన్నే జరిగింది, అరుస్తూ ఉంది, అరుచుకొని ఎందుకని నేను కిందకి వెళ్ళిపోయా, నేను బయటికి వెళ్ళిపోయాడే. మళ్ళా కొద్దిగా ఒక అరగంట తర్వాత వచ్చానా, ఏందా ఎక్కడికి వెళ్ళావయ్యా అంటుంది. అప్పుడు ఎదురుగుంటే ఏమైద్ది? మంట మండుద్దా మండదా? ఎదురుగుంటే మంట మండుద్ది, అవి ఇవి పగులుతాయి. అవునా కాదా? అవి కానీ బయటికి వెళ్తే ఏమవుద్ది? మంట అంతా అవ్వద్ది. అయ్యా రాయ అట్ట పని చేద్దుగా, రాయ అట్లు పోసే రాయా. టెక్నిక్లు కొన్ని వాడుకోవాలి. ఓకే, ఇఫ్ యూ కెనాట్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్. ఓకే రైట్. కాబట్టి నికోదేము ఆయన చాలా అద్భుత రీతిగా దేవుని యేసుప్రభు వారికి శిష్యుడయ్యాడు. పరిసయ్యుడు యేసుప్రభు వారికి శిష్యుడయ్యాడు. ఓకే, పరిసయ్యులు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారని అపోస్తల కార్యంలో ఉందా లేదా? పరిసయ్యులందరికీ ఏమంటారు? పరిసయ్యులందరికీ మొదటి మెట్టు ఎవరు అనొచ్చు ఇక్కడ? నికోదేమే. పరిసయ్యులు అనేక మంది రావటానికి చూడండి, ఒక తెగ, లేకపోతే ఒక ఏరియాలో, ఒక జాతిలో, ఒక క్యాస్ట్లో ఒక వ్యక్తి పట్టబడ్డాడంటే దేవుని సంకల్పం ఏముంటుందంటే, ఓహో ఆ జాతిలో నుండి జనం రాబోతున్నారని ఒక సూచన దేవుడు ఇస్తాడు. నికోదేము అది సూచన అన్నమాట. నికోదేము వచ్చాడంటే, ఓ పరిసయ్యులు అనేక మంది రాబోతున్నారు,
ఏ ప్రభువుని సిలువేని ప్రేరేపించారో వాళ్ళే రాబోతున్నారనే దానికి నిదర్శనం ఎవరు? నికోదేము రహస్య బిలీవర్. ఓకే, నికోదేము పరిచర్య చూస్తాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఆ తర్వాత గలిలయలో సేవ. గలిలయలోకి వెళ్ళే ముందు సమరయ స్త్రీతో, ఓకే, ఇక్కడ నుంచి వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. యారో మార్క్ అక్కడ వేసే చూడండి పైన. అక్కడ క్రీస్తు పరిచర్య అనే దానికి కిందనే క్రీస్తు బోధలు అద్భుతాలకు అనేకులు ఆయన్ని వెంబడించారు అని యారో మార్క్ వేసానా అంటే ఆయన పరిచర్య బాగా పీక్ స్టేజ్కి వెళ్తూ ఉంది. ఓకే, మత్తయి సువార్త 12వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అద్భుతాలు చేస్తుంటే బయల్జెబూలు దయ్యాలకు అధిపతి వలన ఆయన అద్భుతాలు చేస్తున్నాడని ఆ పరిసయ్యులు శాస్త్రులు అనడము. అక్కడ నుండి యారో మార్క్ ఎటు వచ్చింది? కిందకు వచ్చింది. చూసారా యారో మార్కు? అంటే ఆయన పరిసరలో వ్యతిరేకత ఎక్కువైంది. ఇంకా తర్వాత ఈ వ్యతిరేకత ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు చూడండి ఏం చేశారు ఆయన. నజరేతులో తిరస్కరణ, లూకా సువార్త 4లో. ఆ తర్వాత కిందకు వచ్చాను నేను. అపోస్తలులను నియమించటం. ఎందుకు అపోస్తలను నియమిస్తున్నాడు? వ్యతిరేకత పెరిగే కొద్దీ ఆయనకు తెలుసు నేను వెళ్ళే టైము దగ్గర అవుతుంది కాబట్టి నడిపించే సారథులను రెడీ చేయాలా అని ఆయనకు తెలుసు. అందుకోసం అపోస్తలను రెడీ చేస్తా ఉన్నాడు. కాబట్టి మన పరిచర్యల్లో మనము చాలా మెలకువ కలిగి ఉండాలి. మనము 50 వచ్చింది, 60 వచ్చిందిలే, 70 వచ్చిందిలే, నేనే ఉంటాను అనుకోకూడదు. 50 వచ్చిన టైం నుండి ఎవరిని రెడీ చేస్తుండాలా? 50 వచ్చాయిందా ఇంక రెడీ చేస్తూ ఉండాలి. ఎవరు నెక్స్ట్, హూ ఈజ్ నెక్స్ట్. నా తిమోతి ఎవరు? పౌలుకి తిమోతి ఎట్లయితే ఉన్నాడు, హూ ఈజ్ మై తిమోతి అన్నట్టుగా రెడీ చేస్తుండాల. వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టాలా. ఓకే, ప్రభువారు చూడండి ఆయన అపోస్తలను నియమించటం మార్కు సువార్త 3లో చూస్తాం. అతను అపోస్తలను నియమించిన తర్వాత కొండ మీద ప్రసంగం. అపోస్తలను నియమించిన తర్వాతనే కొండ మీద ప్రసంగం. ఓకే, మత్తయి సువార్తలో దానికి ముందు మనం అపోస్తలను నియమించింది కనపడదు. 4వ అధ్యాయం వరకు కనపడదు. ఓన్లీ ఆయన శోధింపబడటం, సాతాను చేసి శోధింపబడటమే ఉంటుంది మత్తయి సువార్తలో. అయితే ఒక్కసారికి సడన్గా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఉంటుంది. కొండ మీద ప్రసంగానికి ముందే అపోస్తలను నియమించాడు ఆయన. అది మార్కు సువార్త 3లో దొరుకుతూ ఉంది. అంటే ఒక సువార్తలో కాలక్రమంగా అన్ని విషయాలు రాయలేదనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఆ సువార్తలు వాళ్ళకి ఏ విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాయో ఆ విషయాలే రాశారు. అక్కడక్కడ విషయాలు ఎన్నుకున్నారు. అది ఓకే. కొండ మీద ప్రసంగం అపోస్తలను నియమించిన తర్వాత. ఆ తర్వాత యోదయలో సేవ. ఇదంతా గలిలయలో సేవ. ఈ వ్యతిరేకత పెరగటం ఇదంతా గలిలయలో. మళ్ళీ యోదయలోకి వచ్చాడు. చూడండి, మొదట యోదయలోనా, ఆ తర్వాత గలిలయలోనా, మళ్ళీ యోదయలోనే. ఓకే, మళ్ళా యోదయలో శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నారు. చూడండి, శిష్యులను ఎన్నుకున్నారా, ఇప్పుడు వాళ్ళని సిద్ధం చేయటం, ఉపమానాలతో బోధిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో శిష్యులను బయటకు పంపిస్తూ ఉన్నాడు. ఓకే, 5,000 మందికి ఆహారం శిష్యులే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతోనే చేపిస్తా ఉన్నాడు ఎక్కువ పని. అంటే వాళ్ళని ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అంతా మీరే పంచండి అంటే అర్థం ఏంటి? వాళ్ళ చేతుల మీదనే పనిచేస్తున్నాడు. ఆ రొట్టెలు ఆయన పంచాడా? వాళ్ళ చేతుల మీద పనిచేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? శిష్యులను ఎప్పుడైనా సరే మనము ప్రక్క నుండి వాళ్ళకు ట్రైనప్ చేస్తూ ఉండాలి. మనం ప్రక్కన ఉండాలా, వాళ్ళ చేతనే చేస్తూ ఉండాలి. అరే ఇప్పుడు ఈరోజు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పురా అనాలి. ఎట్లా చెప్పాడు? ఓకే, ఇట్లా ఉన్నాయి, ఈ మెలకువలు ఇట్లా ఉండాలా, మళ్ళీ సరిచేయాలి. ఓకే, అట్లా స్లోగా మనం కొద్దిగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నామా, అప్పుడు ఏమవుద్దంటే దీన్ని ఇంగ్లీష్లో అంటారు ద ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ అంటే నాయకుడు మారిన దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది సంఘం. అర్థమవుతుందా? సడన్గా కొత్తవాడిని పెట్టింది అనుకోండి, సంఘం జీర్ణించుకుంటుందా? ఓ చర్చిలోనంట, ఇది జస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పియానో అక్కడ ఉందట. ఆ పియానో ఎవడు వచ్చినా కానీ ఆ పియానో అడ్డంగా ఉంది. ఆడ పుల్పీటుకో ఎక్కడో దేనికో కానీ బాగా అడ్డంగా ఉంది. ఒక ఆయన వచ్చాడు సేవకుడు, ఇది అడ్డంగా ఉంది తీసేయండి అంటే ఆయన తీసేశారంట. ఇంకొక ఆయన వచ్చాడు, మళ్ళీ అది అక్కడే ఉంది, ఆయన కూడా అంతే, ఇది అడ్డంగా ఉంది తీసేయండి అంటే ఆయన తీసేశారు. ఇదే తద్దు నడుస్తుంది. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు, తెలియగలడు, ఎవరో మంచి తెలియగలడు, చూశాడు, ఓ ఇదేదో అడ్డంగా ఉందని రోజు ఒక ఇంచు జరుపుకుంటూ వచ్చాడు. రోజుకు ఒక ఇంచు జరుపుకుంటూ వచ్చాడు. అది గమనించాల వాళ్ళు. కొన్నాళ్ళు వచ్చాడు కదా, ఎటు వచ్చింది?
ఆయన ఉన్నాడు, పియానో ఉంది. ఒక్కసారి మార్చకూడదు. ఒక్కసారి మార్చామనుకోండి ఏమవుద్ది, మన పోస్టే ఊస్ట్ అయింది. కాబట్టి తెలివి వాడే అది కొంచెం 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 జరుపుకుంటూ వచ్చిన కొన్నాళ్ళకి అది ఆయన అనుకున్న చోట్ల ఉంది. చూడండి, శిష్యులకు ఆయన ట్రైనప్ చేస్తున్నారు, శిష్యులు రెడీ చేస్తున్నారు. అట్లా రెడీ చేయాలి మనం శిష్యులను రెడీ చేయాలి. చూడండి, శిష్యులకు వాళ్ళను బయటికి పంపించాడు, దయ్యాలు పంపించేటట్టు అధికారం ఇచ్చాడు. పోండి, దయ్యాలను వదిలిపెట్టండి. వాళ్ళు ఇచ్చి రిపోర్ట్ ఏమిస్తున్నారు? ప్రభా, దయ్యాల్లో పడుతున్నాయి ప్రభా, మాకు మేము శాసిస్తే దయ్యాలు వెళ్ళిపోతామని. ఏంటప్పుడే ఉన్నారు ప్రభా, దయ్యాల్లో పడుతున్నాయని సంతోషించకండి, మీ పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడి ఉన్నాయని దాన్ని బట్టి సంతోషించండి అన్నాడు. ఓకే, అట్లా చివరికి చూడండి, అక్కడ ఆ యోదయలోనే రూపాంతరం, వాళ్ళ ముందే రూపాంతరం పొందుతాడు. శిష్యులను తీసుకుపోయి ముఖ్యంగా అక్కడ 3 శిష్యులను తీసుకెళ్తాడు. పేతురు, యాకోబు, యోహానులనే తీసుకెళ్తాడు, మిగతా వాళ్ళని తీసుకెళ్ళాడు. ఎందుకో ఆ 3 చాలా క్లోజ్. పేతురు, యాకోబు, యోహానులు, అంద్రేయ గోడలేండి, అంద్రేయ గోడ ఉంటాడు. అయితే అక్కడ అంద్రేయ లేడు ఆ రోజున. అయితే పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ అనేటువంటి 4 చాలా క్లోజ్ ప్రభు వారికి. ఈ 3 మాత్రం రూపాంతరపు కొండ మీద తీసుకెళ్తారు. రూపాంతర కొండ మీద తీసుకుపోయి ఏం చూపిస్తున్నాడంటే, నేను వెళ్ళిపోయే టైం వస్తుంది అనేటువంటిది రెడీ చేస్తున్నాడు. ముఖ్యంగా ఎవరు రెడీగా ఉండాలా? ముఖ్యంగా వాళ్ళ 3లో ఎవరు రెడీగా ఉండాలా? పేతురు రెడీగా ఉండాలా. ఎందుకంటే పేతురు మొత్తాన్ని తీసుకుపోతాడు, లేకపోతే మొత్తాన్నైనా ఆగండ్రా అంటే ఆగుతాడు. యేసుప్రభువారు తిరిగి లేచిన తర్వాత, నేను చేపలు పడతానికి పోతున్నాను దేవుడు ఫస్ట్, నువ్వు పోతే మేము కూడా వస్తాను పాయన, మాకేం పని ఉంది అన్నారా అనలేదా? యేసుప్రభువారు సముద్రం దగ్గరకు వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎవరిని అడిగారు? ఎందుకు పేతుర్ని? ఆయన తెలుసు తాళసు ఎక్కడ తెప్పాలనో, తాళం ఎక్కడుందో ఆయన తెలుసో తెలియదా? ఈ పేతుర్ని పట్టుకుంటే మొత్తం పేతురు దగ్గరే ఉంటారు, నిలబడతారని ఆయన తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఏది ప్రభా ఇన్నిసార్లు అంటావు, ప్రేమించట్లేదా? సరే ప్రేమించాను. ఎంత ఆయన అసలు నేను అంటాను, హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్. అదే పదే అంటాను, నీకు తెలుసాయా, అన్నీ నీకు తెలుసాయా అంటాను నేను. ఎనివే, కాబట్టి రూపాంతరం కొండ మీద పేతురును అక్కడ ఉంచాడు. ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో పేతురును ఉంచుతాడు. ఎందుకంటే పేతురు పెంతెకోస్తు రోజున ఒక ప్రపంచం సృష్టించబోతున్నాడని యేసుప్రభువుకు తెలుసు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత. శిష్యులను సిద్ధపరిచారా, ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ చివరలో పెరయలో పరిచర్య. ఒక్కసారి మీకు ఇవ్వబడిన టెక్స్ట్ బుక్, అందరికి టెక్స్ట్ బుక్లు వచ్చాయండి? ఎవరికన్నా రాలేదా? మీ ఇద్దరికి రాలేదా? అయ్యా మీకు కూడా వచ్చిందా టెక్స్ట్? అమ్మగారికి రాలేదా? ఓకే, టెక్స్ట్ బుక్లు కొద్దిగా ఆఫ్ చేయండి స్క్రీను, సురేష్ గారు. ఎందుకు? ఇంకెంతమందికి దయాలు ఉన్నాయో, ఎంతమందిని పట్టి పీడిస్తున్నాయో వాళ్ళందరికి దయాలను వదిలిస్తే అయిపోయి పందులలో పడతావు, మా జీవనాధారమైన పందులు, కాబట్టి నువ్వు మా ఊళ్ళలోకి రావద్దు అంటున్నారు వాళ్ళు. ఆయన వదిలిపెట్టి, ఆయన వద్దనేసేసరికి, నీ వెళ్ళులే, నీ జనం మధ్యలోకి నీ వెళ్ళు, నీవు సాక్షిగా ఉండు అని ప్రభువారు ఆ వ్యక్తిని వాళ్ళ మధ్యలోకి మిషనరీగా పంపించారు. ఓకే, మీ ప్రశ్న ఇందాక ప్రశ్న, పేతురు బొంకాడు కదా, పేతురు బొంకి యోదయ కింద ఉందా, సమరయ ఉందా, రెండవది పైన, ఆ తర్వాత గలిలయ ఉంది. ఈ గలిలయ యోదయలో యూదులు ఉంటారు, సమరయలో యూదులు ఉండరు. ఈ గలిలయలో ఉన్న వాళ్ళు యూదులు ఈ యోదయలకు రావాలంటే చుట్టూ ఇది యోర్దాన్ నది ఉంది చూడండి, మధ్యలో గీత ఉంది, యోర్దాన్ నది అనే గీత ఉంది చూడండి, ఆ నది చుట్టూ తిరిగి ఇటు వస్తారు. కానీ యేసుప్రభువు ఇందాక ఎట్లా తీసుకుపోయారు శిష్యుల్ని? గలిలయకి పోదాం పండి అని చెప్పి ఎటువైపు తీసుకెళ్తున్నారు? సమరయ గుండా తీసుకెళ్తున్నాడు, సమరయలో నుండి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఇందాక చెప్పుకున్నాం, సంకరజాతి ప్రజలు ఉంటారు, ఆ నీడ దాగలకూడదు, ఆ నీళ్ళు దాగకూడదు, అవన్నీ వాళ్ళ ఆలోచన అనమాట. ఓకే, రైట్, ఓకే. ఎనివే, కాబట్టి ఇప్పుడు చివరికి పెరయలో 70 మందిని పంపటం లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత చివరిలో యోహాను సువార్తలోకి వస్తాం, 11వ అధ్యాయంలో లాజరును లేపటం చివరి టైంలో. ఓకే, లాజరును లేపినందుకు ఇంకా ఎక్కువ మంది ఆయన ఎలాగో చంపుదామా అని లాజరును కూడా చంపాలని చూశారని ఉంటుంది. అక్కడ లాజరును కూడా చంపుదామా, ఎలాగో చంపుదామా అని చూస్తున్నారని ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఏమవుతుంది, ప్రాబల్యం పెరిగిపోతుంది ఆయన ప్రాబల్యం. అందరూ అరే లాజరును లేపాడని అందరూ ఎటువైపు తిరుగుతున్నారు, యేసుప్రభువు వైపు తిరుగుతూ ఉంటుంటే, ఆ తర్వాత
12వ అధ్యాయం తర్వాత, యోహాను సువార్త 12వ అధ్యాయం తర్వాత మీరు గమనిస్తే 13, 14, 15, 16, 17 అధ్యాయం వరకు అంత శిష్యులతోనే మేడగదిలో సమయం గడుపుతాడు చివరికి. ఓకే, అది ఓవరాల్గా యేసుప్రభు వారి యొక్క పరిచర్య అది ఎట్లా అనేటువంటి ఒక ఓవరాల్ ఐడియా ఇచ్చాను. ఇప్పుడు దయచేసి మత్తయి సువార్త చూద్దాము. రండి, దయచేసి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో యేసుప్రభు వారిని ఈ పేపర్లోనే ఉంది. యేసుప్రభు వారిని ఎట్లా చూపిస్తున్నాడు? రాజుగా చూపిస్తా ఉన్నాడు. యేసుప్రభు వారిని రాజు అంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి దయచేసి. బైబిల్లో ఇప్పుడు తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే ఏముంది? అబ్రహాము కుమారుడగు, అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అంటా ఉన్నాడు. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. దావీదు ఎవరు? దావీదు రాజు. ఇప్పుడు యేసుప్రభుని ఎట్లా చూపిస్తున్నాడు? మత్తయి రాజుగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రాజు యొక్క వంశావళి ఇవ్వాలి. అందుకు వంశావళి ఇచ్చింది. అక్కడ వంశావళి ఇస్తా ఉన్నాడు. అక్కడ ఆ లైన్లో మీరు చూస్తే జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ చాలా ఓకే, దానికి ముందుగా జస్ట్ కొద్దిగా ఆగండి. ఓకే, ఈ పాత నిబంధనలో ఎన్నో నాళ్ళ నుండి ఎదురు చూసేటువంటి మెస్సయా కోసం మత్తయి సువార్త, నిజానికి మత్తయి సువార్త ముందు రాసినది కాదు, మార్కు ముందు రాశాడు సువార్త. కానీ మత్తయి సువార్తను ఎందుకు ముందు పెట్టారో తెలిసిన? ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంది పాత నిబంధన భక్తుల సమూహం అంతా. మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తుంది. అందుకోసమని మత్తయి సువార్తను ముందు పెట్టారు. ఎదురు చూస్తున్న మెస్సయ్య రానే వచ్చాడు, ఆయన్ని ప్రజెంట్ చేస్తుంది కొత్త నిబంధన. మెస్సయ్యాన్ని ప్రజెంట్ చేస్తుంది మత్తయి సువార్త. ఓకే, అందుకోసమే దావీదు కుమారుడు అని. ఈ మత్తయి సువార్తలో ఉన్న కొన్ని ప్రాముఖ్యతల గురించి నేను ఇక్కడ మాట్లాడతాను మీకు. పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాల నెరవేర్పు, ప్రవక్త సెలవిచ్చినట్టు, ప్రవక్త ద్వారా పలుకబడిన మాట నెరవేరినట్లు, ప్రవక్త ద్వారా పలుకబడిన మాట నెరవేరినట్లు అది అనే పదం మీకు పదే వస్తుంది మత్తయి సువార్తలో. ఆ పదం వస్తుంది. ఓకే, యేసుప్రభు వారి యొక్క వంశావళిని ఇస్తాడు ఆయన. తర్వాత బాప్తిస్వం గురించి ఇస్తాడు, ఆయన చేసిన బోధల గురించి, ఆయన అద్భుతాలు అన్నింటిల్లో ఆయన రాజుగానే రుజువు చేస్తున్నాయి అన్నమాట. అది ఆయన మరణ పునరుద్ధానాలను కూడా యూదుల రాజు, ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటిదే రుజువు చేస్తూ ఉన్నాయి ఈ మత్తయి సువార్త. మరి రాసినటువంటి రచయిత గురించి ఒకసారి మనం చూస్తే, ఈయన పేరు, మరొక పేరు కూడా ఉంది ఈయనకు, లేవి అని. ఓకే, ఈయన అల్ఫై కుమారుడు అనేటువంటిది మార్కు 2:14లో ఉంటుంది. సుంకం వసూలు చేసే వృత్తి ఆయనది. ఏ ఊర్లో? కపెర్నహూములో. కపెర్నహూము ఎక్కడుంది? ఇందాక గలిలయ భాగం చూసామా పైన, ఆ భాగంలో ఉంటుంది కపెర్నహూము. యేసుప్రభు వారికి మినిస్ట్రీ సెంట్రల్ ప్లేస్ కపెర్నహూము అండి. మినిస్ట్రీ కేంద్రము, పరిచర్య కేంద్రం ఎక్కడంటే కపెర్నహూము. అయ్యో కపెర్నహూము గురించి వాళ్ళు అయ్యో బేత్సయిదా కపెర్నహూమా అంటాడు కదా ఒకసారి. ఎందుకు అంటాడు అక్కడ బేత్సయిదా వాళ్ళు? బేత్సయిదా వాళ్ళు ఎవరు? ఈ పేతురు, యాకోబు, యోహాను వీళ్ళంతా బేత్సయిదా వాళ్ళే, అక్కడ వాళ్ళే. అంటే గలిలయ సముద్రం పక్కనే ఉంటుంది కపెర్నహూము, బేత్సయిదా ఇవన్నీ. ఎందుకు? అక్కడ చాలా అద్భుతాలు జరిగాయి. కానీ మారు మనసు పొందలే వాళ్ళు. మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోన్లలో చేస్తుంటే, తూరు సీదోన్లు అంటే ఏవి తెలిసిన? అవి అన్యుల ప్రాంతాలు. సీదోను ప్రాంతం నుంచి ఎవరు వచ్చారు? సీదోను ప్రాంతం నుండి యెజబెలు వస్తుంది. యెజబెలు సీదోను ప్రాంతం ఆమె, అంటే అన్యురాలు. మీలో చేయబడిన అద్భుతాలు అక్కడ చేస్తుంటే వాళ్ళు ఏనాడో మారు మనసు పొందే వాళ్ళే, మీరు మటుకు మారు మనసు పొందటం లేదని యేసుప్రభు వారు అంటాడు. కపెర్నహూము అంటే ఆ కేంద్ర స్థానం నుండి వచ్చాడు మత్తయి. ఓకే, ఈయన అనేకులు యూదులు ద్వేషించారు. ఎందుకు? యూదులు ఎందుకు ద్వేషిస్తారు? ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు కదా, అంటే డబ్బులన్నీ వసూలు చేసి ఎవరికి ఇస్తున్నాడు? రోమీ ప్రభుత్వం. ఇదిగోండి, రోమా ప్రభుత్వం ఉంది ఆ టైంలో. రోమియోలు ఉన్నారు. రోమా ప్రభుత్వానికి డబ్బులన్నీ వసూలు చేయటం. సుబ్బారావు 100 కట్టాలయ్యా, 100 కట్టు అంటాడు. ఆడ కట్టాల్సిన 75 ఏం జేబులోకి తెలియదు, జక్కే అట్ట చేసేవాడు. ఓకే, ఆడ కట్టాల్సిన 25, కానీ 75 ఎక్స్ట్రా వేసేసేసి 100 కట్టనేవాడు, 25 అక్కడ పంపించేవాడు.
అది కూడా వీళ్ళకి ఎట్లుండేది, వీడు మన మీద పరిపాలన చేసి మన మీద సొంకం వసూలు చేయడానికి ఎవరిని పెట్టాడరా, మనోడిని పెట్టాడరా, మనోడే వసూలు చేస్తున్నారు మన దగ్గర నుంచి అనేటువంటిది. ఈ సుంకం వసూలు చేసే వాళ్ళంటే, సుంకరులు అంటే థు అంటారు. ఏమంటారు? సుంకం వసూలు చేసే వాళ్ళని కుక్క కంటే అన్యాయంగా చూస్తారు, అంత నీచంగా చూస్తారు. ఆ రోజు జక్కయ్యకి ఒక్కడు కూడా చోటే ఉంది, అందుకేనేమో అది లేదు. దగ్గరకు వస్తుంటే ఏంద్ర నువ్వు ఎక్కడికి వచ్చేది అన్నట్టుగా అన్నారేమో, మనకు తెలియదు. వీళ్ళందరూ చోటు ఇచ్చేటట్టు లేరని పోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వాడు ఆ చెట్టు కాడికి, చెట్టు మీద కూర్చున్నాడు, ఏనే చెట్టు కాడికి పోయాడు. ఆయన చూడటానికి రాలా. నిజానికి జక్క యేసుప్రభువారిని చూడటానికి రాలా, యేసుప్రభువారే జక్కని చూడటానికి వచ్చాడు. ఆ రోజు యేసుప్రభువారే జక్కని చూడటానికి వచ్చాడు. అది అసలు ట్విస్ట్ అది. ఓకే, కాబట్టి చూడండి, సొంకం వసూలు చేసే వాళ్ళంటే ద్వేషిస్తారు. వాళ్ళని అసలు ఊళ్ళో వ్యక్తులకు చూడరు, వాళ్ళ సొసైటీలో కలుపుకోరు, వాళ్ళని అసలు చాలా తక్కువగా చూస్తారు, వాళ్ళని హేయమైన వ్యక్తులుగా చూస్తుంటారు, అంత నీచంగా. కానీ యేసుప్రభువు వారు 12 మందిలో ఒకళ్ళని పెట్టాడే. చూడండి, చూసారా? యేసుప్రభువు వారి యొక్క ప్లాన్ చాలా అత్యద్భుతమైన ప్లాన్ అండి. మనం అది చూస్తాము. వాళ్ళందరూ ఉన్నారు చూడండి, సుంకరులు ఉంటారు, అంటే సుంకం వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి మధ్యలో ఈ వ్యక్తిని ఘనమైన సాక్షిగా ఉంచాలని, అందుకోసమే మత్తయి అదంతా విడిచిపెట్టి వచ్చే రోజున ఏమి ఇచ్చాడు? గొప్ప విందు చేశాడా చేయలేదా? గొప్ప విందు చేసినప్పుడు ఎవరిని పిలిచాడు ఇంట్లోకి? అతని ఫ్రెండ్స్ని పిలిచాడు. అక్కడ ఉంటుంది, ఎక్కడ ఆ రెఫరెన్స్ ఎక్కడంటే, ఒకసారి చూడండి ఆ రెఫరెన్సు 9:9 నుండి 13, 9వ అధ్యాయం 9 నుండి 13 మత్తయి సువార్త. వెంబడించాను. అది ఇక్కడ ఎవరింట్లో ఇది అంత భోజనం అంతా ఎవరింట్లో? మత్తయి ఇంట్లోనే ఫేర్వెల్ పార్టీ అనమాట. అంటే ఒక రకం చెప్పాలంటే, ఇంకా అరే ఇదంతా అయిపోతుందిరా, నేను ఇంకేమి మనతో ఉండను కాబట్టి నేను వెళ్తున్నా, కాబట్టి పోయే ముందు ఫేర్వెల్ ఇస్తున్నాను అని చెప్పి అందరిని పిలిచి అందరిని యేసుప్రభువు వారి మాటలు వినిపింపజేసేసాడు. అది వాళ్ళందరూ విన్నారు, చాలామంది ఆ ప్రభువు మాటలు వినటం జరిగింది. ఎనీవే రైట్, ఓకే. మత్తయి సువార్తలో క్రీస్తు రాజుగా చూపించబడతాడు. ఆధారాలు కొన్ని చూస్తే రెఫరెన్స్లో ఇప్పుడే మనం చదివాము. అది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ కొద్దిగా గమనించండి. ఓకే రైట్, చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఓకే, అయిపోయింది. చివరికి రండి, చివరికి 15. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యాకోబు యోసేపును కనెను, అది అక్కడ పాయింట్. యాకోబు యోసేపును కనెను అంటే లైన్ ఎవరి దగ్గరకు వచ్చింది? చివరికి అబ్రహాము నుండి యోసేపు దగ్గరకు వచ్చింది. అంటే అబ్రహాం తర్వాత దావీదుని తీసుకున్నాడు, దావీదు నుండి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు లైను? యోసేపు దగ్గరికి. ఎందుకు ఆ లైన్ యోసేపు దగ్గరికి ఎందుకు రావాలి? యోసేపు దగ్గరికి ఎందుకు రావాలంటే ఇక్కడ చూడండి, దావీదా రాజు కదా, దావీదు రాజు అంటే లీగల్గా రాజు కదా, లీగల్గా. దావీదు కొడుకు లీగల్గా రాజు అవుతాడా? రాజుగాడా? దావీదు కొడుకు రాజు అవుతాడు. ఆయన కొడుకు రాజు అవుతాడా? రాజుగాడా? లీగల్గా కొడుకు లీగల్గా రాజు అవుతాడా? రాజుగాడా? చివరికి వచ్చాము యోసేపు లీగల్గా రాజా కాదా? చట్టపరంగా యోసేపు సింహాసనం మీద కూర్చోడానికి అధికారం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు యోసేపు కుమారుడని ఎంచబడ్డారు యేసుప్రభు వారు. ఓకే, క్రీస్తు. ఓకే,
కాబట్టి లీగల్గా చూపిస్తున్నాడు ఇక్కడ మత్తయి ఏం చూపిస్తున్నాడు? లీగల్గా చట్టపరంగా యేసు ప్రభు వారికి దావీదు సింహాసనం మీద కూర్చుండే హక్కు ఉన్నదే. అది ఇక్కడ చూపించేది మత్తయి. ఓకే, మరలా ఇక్కడ చూస్తే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఉంది కదా. అందరూ ఏమని ఉంది? ముందు అందరూ ఏమనుంది? దావీదు కనెను, నయస్సోను కనెను, యెహోషాపాతు కనెను, ఆయన కనెను అని ఉంది కదా. అందరు మగవాళ్ళు కానటం జరిగింది అక్కడ. నిజానికి కనరు. నేను దీని గురించి మొన్న ధ్యానం చేస్తున్నాను. నోవహు 3 కుమారులు పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళ భార్యల పేర్లు లేవేంది? వాళ్ళ భార్యల పేర్లు ఏమైనట్టు దేవునికి తెలుసో తెలియదు అసలు. మరి ఎందుకు రాయలేదు? అది తర్వాత. ఇప్పుడు ఈ పాయింట్ నన్ను పూర్తి చేయనియండి. అంటే వాళ్ళ భార్యల పేర్లు ఎందుకు రాయలేదు అనేటువంటిది బైబిల్లో, మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు, రాంగ్గా తీసుకోవద్దు నేను చెప్పబోయే మాటలు. బైబిల్లో భార్యలు పురుషునిలో భాగమా కాదా? ఆదాములోని భాగమేనా హవ్వ? ఆదాములోని భాగమే కదా. అంటే ఒక కుటుంబం గురించి చెప్పినప్పుడు సుబ్బారావు కుటుంబము అంటే సుబ్బారావు భార్య, సుబ్బారావు పిల్లలు ఇంక్లూడ్ అయ్యారా లేదా? పాలి భాగస్తులే కదా. కాబట్టి భార్యకు దేవుని దగ్గర బహుమానం ఉంటుందే ఉండదా? ఇక్కడ పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ అక్కడ ఉంటుందే ఉండదా? కాబట్టి ఇక్కడ గుర్తింపు కోసము భార్య ప్రాకులాడటం అవసరమా? అవసరం లేదా చెప్పండి? ఎందుకు? న్యాయమైన గుర్తింపు, న్యాయమైన బహుమానం ఎవరిస్తారు? న్యాయమైన బహుమానం ఆయన ఇస్తాడు. ఆ బహుమానంలో తేడా ఏమీ ఉండదు, ఆ తీర్పులో తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఎందుకు మాకు కూడా గుర్తింపు ఉండాలా, మాకు కూడా ఉండాలి హక్కులు, ఇవన్నీ ఎందుకు? ఇక్కడ రాట్లా సమస్య. కాబట్టి నేను అందుకోసం ముందే చెప్పి అపార్థం చేసుకోవద్దు నన్నని. నేను బైబిల్ ప్రకారం చెబుతున్నాను. ఇది దేవుని క్రమము. నేను చెప్పేదంతా దేవుని క్రమము. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకపోవచ్చు. ఈ రోజున చాలా మినిస్ట్రీస్లో కానీ బయట కానీ ఈ పోరాటం ఎక్కువైపోయింది. ఈ పోరాటం వలన చాలా నష్టం జరుగుతుంది. నేను నిజంగా వేదంతో చెబుతున్నాను ఈ మాటలు. చాలా నష్టం జరుగుతుంది. తెలియకుండానే సాతానుడు కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాడు. తెలియకుండానే ఒక భ్రమలో పెట్టి కుటుంబాలను ఈ రహస్యం కనుక మనం తెలుసుకుంటే, ఓ ప్రభువా, నీవు స్త్రీని ఎంత భద్రంగా, ఎంత దాచిపెట్టావో, ఇది నాకు అర్థమైతే చాలయ్యా అని స్త్రీలు అనుకుంటే, ఇది అర్థమైతే చాలయ్యా, ఆమె లేకుండా నా కుటుంబం గడవదయ్యా, ఆమె లేకుండా నా కుటుంబాన్ని నేను కట్టలేనయ్యా, తర్వాత తరాన్ని నేను పొందుకోలేనయ్యా అని పురుషుడు గుర్తిస్తే ఆ కుటుంబాలు పదిలంగా ఉంటాయి. స్త్రీలు 9 మాసాలు మోయగలరు, మగోడు మోయలేడు. ఓపిక తక్కువ మగోనికి. స్త్రీని దేంతో మన కవులు ఎవరితో పోల్చారు? భూమితో పోల్చారు. ఎందుకంటే భరిస్తుంది అని. స్త్రీ మాత్రమే నీకు సాటైన సహకారి. ఓ ఆదామా, నీవు 9 మాసాలు మోయాలంటే నీ వల్లే ఎక్కడ వద్ది, ఆమె వస్తేనే నీ పని కంప్లీట్ అవుద్ది. సాటైన సహకారి అంటే అది. సాటైన సహకారి అంటే వేర్ యు ఆర్ అనేబుల్ టు డూ దేర్ షీ కెన్ డూ. నీవు ఎక్కడ ఏమి చేయలేవో అక్కడ ఆమెది పూర్తి చేయగలదు అని
ఆదాము గురించి దేవుడు అతడు చేయలేని దాన్ని ఆమెను పక్కన చేసుకొచ్చి నీవు చేయగలవమ్మా, అందుకోసం ఇద్దరు కలిసి ముందుకెళ్తే ఆ కుటుంబం నిలబడుద్దండి. ఇద్దరు కలిసి. నేను ఇదంతా మాట్లాడుకుంటూ వచ్చానా, ఆయన కనెను సుబ్బారావు సన్ ఆఫ్ మస్తానయ్య అంటారా? సన్ ఆఫ్ రామకోటమ్మ అంటారా? ఏమంటారు? సన్ ఆఫ్ రామకోటమ్మ అంటారా? సన్ ఆఫ్ మస్తానయ్య అంటారా? సుబ్బారావు సన్. అదే ఉదాహరణకు కుమారి ఉందనుకోండి, కుమారి మా చెల్లి పేరు, డాటర్ ఆఫ్ ఏమంటారు? డాటర్ ఆఫ్ మస్తానయ్య అంటారా? డాటర్ ఆఫ్ రామకోటమ్మ అనొచ్చుగా. పురుషుడు లేకుండా స్త్రీ పిల్లలను కనలేదంతే. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరియలో ఎవరు పుట్టారు? మరియ ద్వారా యేసు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఉంది కదా అక్కడ. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం చూడండి ఒక్కసారి. నీకును ఆమెకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు. చరిత్రలో ఎక్కడైనా సన్ ఆఫ్ రామకోటమ్మ, సన్ ఆఫ్ హవ్వ, సన్ ఆఫ్ శారా, సన్ ఆఫ్ రెబకా అని ఎక్కడైనా ఉందా చరిత్రలో? లేదు. కానీ ఆదికాండం 3లో అంటున్నాడు ఆమె సంతానము అంటున్నాడు. సన్ ఆఫ్ ఎవరు? మరియా. అంటే అర్థము, ఆయన పైనుంచి మరియలోకి వచ్చాడు. ఆయన ఆదాము లేకపోతే వీళ్ళందరిలాగా ఆయన సన్ ఆఫ్ కాదు. ఈ మగవాళ్ళ పేరు ఆయన ముందు లేదు. ఒకవేళ ఉంటే ఏమవుద్ది? మగవాళ్ళ పేరు ఆయన సన్ ఆఫ్ అనే దాని ముందు మగవాళ్ళ పేరు ఉంటే ఏమవుద్ది? ఆయన కూడా పాపము కలిగిన వాడవుతాడు. అవునా కదా? ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరికీ ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ఉన్నదనే దానికి రుజువేంటి? అందరూ చస్తున్నారంటే అందరిలో ఏముంది? పాపం ఉంది కాబట్టే చస్తున్నారు. యేసుప్రభువు కూడా తెచ్చారు కదండి. నో, తనంతట తాను స్వీకరించారు. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, తిరిగి దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు. సమాధి ఆయన్ని బంధించిందా? బంధించలా. ఇట్ కెనాట్ హోల్డ్ హిమ్. ఆ సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. అందుకోసమే రాయి ఉన్నదన్నట్టే ఉంది, లోపల బాడీ లేదు. అవునా కదా? రాయి ఉన్నదన్నట్టే ఉంది, బాడీ లేదు లోపల. అరే బాడీ లేదురా, కావాలంటే చూసుకోండి రా అని దేవదత్త వచ్చి రాయి దొల్లిస్తే కానీ అప్పుడు వాళ్ళకి అర్థమైంది బాడీ లేదురా అని. రాయి దొల్లించిన తర్వాత ఆయన బయటికి రాలా. రాయి దొల్లించక ముందే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కానీ బాడీ, ఆ రాయిని ఎందుకు దొల్లించాడంటే దేవుని దూత వచ్చి లేదు బాడీ కావాలంటే చూసుకోండి వచ్చి మీరు, అందుకు దొల్లించాడు. అంటే సమాధి ఆయన్ని బంధించలేదంటే అర్థమైందంటే మరణము ఆయన మీద మరణానికి అధికారము లేదు. ఎందుకు? పాపము లేనివాడు కాబట్టి. ఆయన పాపము లేనివాడు కాబట్టి మరణము ఆయన్ని ఏలదు. కానీ ఎవరిని ఏలుతుంది మరణం? నన్ను ఏలుతుంది, మిమ్మల్ని ఏలుతుంది, ఆదాముని ఏలింది, సమస్త మానవాళిని ఏలుతుంది మరణము. కాబట్టి అందరిలో ఏమున్నట్టు? అందరిలో పాపం ఉన్నట్టు. అందుకోసమే ఈయన కుమారుడు ఈయన కనను అని అందరి గురించి చెప్పి ఈయన దగ్గరకు వచ్చేసి యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి మరియ ఆమెయందు, అది ఆమెయందు ఆదికాండం 3లో ఏముందంటే
నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఉంది అక్కడ. అది కారణం 3లో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు నేను వైరము కలుగజేతును అని ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడు? సర్పంతో. ఆమె సంతానము. యేసుప్రభు వారు పురుషుని సంతానము కాదు. ఇక్కడ ఏం రుజువు చేస్తుందంటే ఆయనలో పాపము లేదు అని రుజువు చేస్తుంది అక్కడ వాడిన ఆ పదం. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ లీగల్గా యోసేపు లీగల్గా ఆయన్ను అడాప్ట్ చేసుకున్నాడు. అది ఇక్కడ పాయింట్. దత్తత తీసుకున్నాడు. ఆయన యేసుప్రభు వారికి తండ్రి కాదు, ఎందుకంటే ఇంకా వారికి వివాహము జరగలేదు. ప్రధానం మాత్రమే జరిగింది. ప్రధానమైన తర్వాత సంవత్సరం ఉంటుంది వాళ్ళ గ్యాపు. ప్లస్ యేసుప్రభు వారు పుట్టేంత వరకు కూడా వారిద్దరికి వివాహము జరగలేదు. వాళ్ళిద్దరూ భౌతికంగా కలవలేదు. అది జరగలేదు. అందుకోసం పరిశుద్ధాత్మని పర్యవేక్షణలో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును అంటే పాయింట్ ఏందో తెలిసిన, పరిశుద్ధాత్మని చుట్టూ ఆవరించి ఉంటాడు ఆయన. ఇదిగో పుట్టబోయే ఆయన పుట్టేంత వరకు పరిశుద్ధాత్మని పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. ఆయన ఆమెను తాకడు. ఏది నీ భర్త నిన్ను తాకడు, తాకేది లేదు అని చెప్పేసి ముందే పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో జరుగుతుందని దేవుని దూత ముందే చెప్పాడు. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ లీగల్గా ఆయన తండ్రి. యేసుప్రభు వారికి యోసేపు లీగల్గా తండ్రి. ఇంకా తర్వాత మనం చూస్తే ఈ మత్తయి సువార్తలోనే వంశావళి ఫస్ట్ ఆయన రాజరేఖాన్ని సూచిస్తుందా. జ్ఞానులు వచ్చారా 2:2లో వాళ్ళు ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన యూదుల రాజుగా పుట్టాడు అంటున్నారు 2:2లో. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొన్ని రిఫరెన్స్లు నేను మీకు చెప్తున్నాను, మీరు ఒకవేళ రాసుకోండి, తర్వాత లేకపోతే జాగ్రత్తగా మళ్ళీ వినండి. 5వ అధ్యాయంలో అక్కడ నుండి మనం చూస్తే చూడండి, 5వ అధ్యాయం నుండి ఆయన కొండ మీద ప్రసంగము ఆయన యొద్దకు వస్తే ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. యేసుప్రభు వారు నోరు తెరిచి శిష్యులందరికీ బోధిస్తా ఉన్నాడు ఆయన. ఓకే ఆయన ఏమని బోధిస్తా ఉన్నాడు? ఓకే ఇంకా దానికి ముందు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనేటువంటి మాట ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. ఆయన అయ్యా 4:17లోన పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఆ పరలోకములో ఉన్న ఆ రాజ్యం. అందుకోసం పిలాతు నీవు రాజు అంటే అవును నువ్వు అన్నట్టే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నారా అనలేదు యేసుప్రభు వారు. పరలోక రాజ్యం, ఆ రాజ్యం తన రాజ్యం గురించి చెప్తూ మొదలుపెట్టారు. ఆయన మొదలుపెట్టినప్పుడే తన రాజ్యం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఓకే 4:17. ఓకే రైట్, వెరీ గుడ్. ఓకే తర్వాత కొండ మీద ప్రసంగంలో 5 నుండి 7 అధ్యాయాలలో మీరు ఇలాగ విన్నారు, అయితే నేను చెప్పేది చూడండి అంటాడు కదా. ధర్మశాస్త్రం ఇలాగ మీరు చెప్పుట వింటిరి, అయితే నేను చెప్పినది ఏమనగా అని అంటాడు కదా. ఎందుకు నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు? నేను చెప్పేది ఇది, ధర్మశాస్త్రం మీరు ఇన్ని సంవత్సరాలు విన్నారు, ఇన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు, అయితే నేను చెప్పేది ఇది అంటే ఇది నా శాసనం. అది పాయింట్. ప్రభువారు ఒక రాజే శాసనం ఇవ్వగలడు, అవునా కదా? ఒక రాజే శాసనం ఇవ్వగలడు. ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో అది చూస్తాం, ఆయన శాసనం అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన 21వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్తలో ఆయన రాజు అని చూపించడానికి కొన్ని సూచనలు, కొన్ని ఉదాహరణలు నేను మీకు చెబుతున్నా. ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు దావీదు కుమారునికి జయము 9వ వచనం, జనసమూహం అంటున్నారు. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నారు. అంటే దావీదు కుమారుడు అంటే రాజు, రాజుకు జయము, రాజుకు జయము, రాజుకు జయము అంటా ఉన్నారు అక్కడ. ఓకే ఆ తర్వాత మనం చూస్తే ఆయన తీర్పులు 27వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 27వ అధ్యాయంలో ఒక్కసారి 27
11, 27 అధ్యాయంలో 11 వచనం. యేసుప్రభు అధిపతి ఎదుట నిలిచెను. అధిపతి, యూదుల రాజు నీవా అని ఆయన అడగగా, నీవన్నట్టే అన్నాడు. ఓకే. 37 వచనంలో 37లో కూడా ఏమంటుంది? ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచడి. ఇతడు యూదుల రాజు అయిన యేసు అంటే INRI ఉంది చూడండి, INRI అని ఉంటుంది పైన. ఓకే. ఇది పై విలాసం, పైన బోర్డు యూదుల రాజు అయిన యేసు అని పెట్టారు ఆయనకు. ఓకే. ఇదేంటి ఎట్లా రాశావు అని వాళ్ళు అడుగుతారు. నేను రాజుని అని అతడు అన్నాడని మేము రాయమన్నాం కదా అంటే, రాసింది ఏదో రాసి అయిపోయింది ఏదో అయిపోయింది అవతల పోండి అన్నాడు ఆయన. ఓకే. ఓకే, అదే అన్నది ఆయన. నేను ఏదో రాసింది ఏదో రాసినాక అవతల పోండి అవతలకి అన్నది. ఓకే, రైట్. ఆ తర్వాత చూస్తే మనము ఆయన గొప్ప ఆజ్ఞ ఇస్తాడు. 28:18 చూడండి. 28:18 28వ అధ్యాయం 18, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు యేసుప్రభు వారు. ఐ హ్యావ్ ఆల్ అథారిటీ అంటున్నాడు. నాకు సర్వాధికారం నాకుంది అంటున్నాడు. అథారిటీ ఎవరికి ఉంటుంది? అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం రాజుకే ఉంటుంది. కాబట్టి సువార్తలో ఆయనకు సర్వాధికారం ఉన్నదని, ఆయన రాజు అని పదే పదే మనం చూస్తూ ఉన్నాం. ఓకే. కాబట్టి సువార్త అంతట్లో యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా ఆ మత్తయి చూపిస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి ఇక్కడ త్వరగా ఈ మత్తయి సువార్త ఒకసారి పేజీ నంబర్ 31లోకి రండి. 31 పేజీ నంబర్ 31 టెక్స్ట్ బుక్లో అక్కడ విభజన ఉన్నది. మత్తయి సువార్త వాగ్దానం చేయబడిన మెస్సయ్య రాజు వచ్చాడు. 1 నుండి 4 అధ్యాయాలు ఆయన వ్యక్తిత్వం గురించి, 4 నుండి 11 అధ్యాయాలు ఆయన యొక్క కార్యక్రమం ఏం పనిచేశాడు అనేటువంటి దాని గురించి, 12వ అధ్యాయంలో ఆయన నిరాకరించబడ్డాడు. ఓకే. 12వ అధ్యాయంలో ఆ తర్వాత నుండి మనం గమనిస్తే ఆ యొక్క సువార్త అన్ని జనాల దగ్గరకు వెళ్తుంది అనే రీతిగా ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉంటారు. 20 నుండి 28 అధ్యాయాలలో ఆయనకు పేరు రావటము, ఆయన్ని అందరూ గొప్పగా ఎంచటము. పేజీ తిప్పండి, అక్కడ జస్ట్ మీకు చూపిస్తాను. కొన్ని విషయాలు చూద్దాం. వంశావళిలో మనం చూసాము ఆయన కన్యకు జన్మించాడు. ఓకే. పాపము లేని వాడనే రుజువు అది. ఓకే. ఆ తర్వాత మనం చూస్తే బాప్తిస్మం ఉన్నది. బాప్తిస్మం అయిన తర్వాత పరలోక రాజ్య బోధ గురించి, దేవుని రాజ్యం వచ్చింది, మారు మనసును అందండి అని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆయన యొక్క కార్యక్రమం దేవుని రాజ్యం యొక్క సూత్రములు వాటన్నిటి గురించి ప్రకటిస్తూ ఉంటారు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం అదంతా. ఓకే. కొండ మీద ప్రసంగం తర్వాత ఆయన అద్భుతాలు చేయటం చూస్తాం. 8 నుండి 9 అధ్యాయాలలో అద్భుతాలు, రోగాల మీద ఆయన అధికారం ఉన్నది, ప్రకృతి మీద. ఓకే. దూరంలో ఉన్నటువంటి వ్యక్తి బాగుపడటం, దయ్యాల మీద, మరణం మీద, గుడ్డితనం మీద, శిష్యుల మీద, పాపముల మీద అధికారం అనేటువంటిది 8, 9 అధ్యాయాలలో జరిగిన సంఘటనలలో ఆయన యొక్క శక్తిని ప్రదర్శించటం. ఓకే. ఆ తర్వాత 9వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం చివరిలో అక్కడ నుండి 11 అధ్యాయాల వరకు శిష్యులను రెడీ చేయటం, శిష్యులను బయటికి పంపించటం, అది చూస్తాం మనం. ఓకే. రానున్న తీర్పును గురించి కూడా ప్రకటిస్తాడు. ఓకే. ఆ తర్వాత మనం చూస్తే యూదులు ఆయన్ని తృణీకరించటం చూస్తాం. ఆయన అద్భుతాలు చేసేది బయల్జెబూలు వలన అని. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ విషయం కొద్దిగా మీకు చెప్తాను. ఇప్పటి నుండి సువార్త అన్ని జనుల దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి ప్రభువారు 13 అధ్యాయంలోకి రండి, దయచేసి 13 అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 13 అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 13 అధ్యాయంలో జస్ట్ ఒక 1 or 2 minutesలో ముగిస్తానండి. జస్ట్ ఒక ఇంట నుండి బయలు వెళ్ళి సముద్ర తీరాన కూర్చుండెను. జనసమూహం ఆయన దగ్గరకు వచ్చారు. ధోని ఎక్కి కూర్చుండెను. జనులందరూ నిలుస్తుండగా ఆయన విత్తువాని ఉపమానం చెప్పారు. ఓకే. విత్తువాని ఉపమానం ఫస్ట్. ఆ తర్వాత విత్తువాని ఉపమానం అయిన తర్వాత ఆయన
గోధుమల ఉపమానం చూస్తే 24వ వచనం నుండి పురుగులు గోధుమల ఉపమానం. ఆ తర్వాత ఆయన పరలోక రాజ్యము ఒక ఆవగింజను పోలి ఉన్నది అంటాడు. ఆవగింజ ఉపమానం చెబుతాడు ఆ 31వ వచనంలో. 33వ వచనంలో ఒక పులిసిన పిండిని పోలి ఉన్నది అంటాడు. ఓకే. ఆ తర్వాత మనం చూస్తే 44వ వచనంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటాడు. 45వ వచనంలో ఓకే ముత్యములు ఎదుగుతున్న వర్తకుడిని పోలి ఉన్నది అంటాడు. ఆ తర్వాత 47లో వలను పోలి ఉన్నది, చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్పేసి వీటన్నిటిని మీరు గ్రహించితరా అని చెప్పేసి ఈ ఉపమానాలన్నింటిలో కూడా చూస్తే మనము అంతా ఇంకా అన్యులు రాబోతున్నారు, బయట వాళ్ళు రాబోతున్నారు అంటే సంఘము ఇనిషియేట్ చేయబడబోతుంది అంటాడు ఆయన. సంఘము కట్టబడబోతుంది అంటే ఇశ్రాయేలీలు ఆయన్ని తృణీకరిస్తారు. నువ్వు అంత దయాల వలన అద్భుతాలు చేస్తున్నావు అనేసరికల్లా ఓకే మీకు తాత్కాలికంగా కఠిన మనసు ఇస్తాను, వాళ్ళకి మెత్తన మనసు ఇస్తాను, వాళ్ళు అడవి ఒలీవల కొమ్మలు, వాళ్ళని తీసుకొచ్చి నరికి మిమ్మల్ని తీసి సహజ ఒలీవల కొమ్మలు మిమ్మల్ని నరికి అవతలేస్తాను, వాళ్ళని తీసుకొచ్చి అంటు కడతాను, వాళ్ళు మొత్తం ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీకు ఒక టైం కేటాయించా, ఆ టైం వరకు అంటే వాళ్ళ సంఖ్య పూర్తయ్యేంత వరకు మీరు కఠిన మనసే కలిగి ఉంటారని రోమిలకు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది. అది మీకు కఠిన మనసే ఉంటుందని వాళ్ళని ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టాడు దేవుడు. ఈ టైంలో కూడా తాత్కాలికంగా పక్కన పెట్టాడు. ఓకే రైట్. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. మీరెంతైనా సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మీ మాటలు నిజం, మీ ప్రణాళికలు ఎంత గొప్పవి తండ్రి. ఏది కూడా మీరు చేసేది ఏది కూడా ఒక్కటి కూడా ఇది తప్పు అని ఎవరు చెప్పలేరు. మా జీవితాలలో ఎన్నో రీతులుగా మాలో గొప్ప మెరిట్స్ని బట్టి కాకుండా మాలో ఉన్న బలహీనతలు ఉన్నప్పటికీ ఆ సేవ పట్ల ఉన్న తపన ఆరాటాన్ని చూసి మమ్మల్ని నిలబెడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకా ముందు కొనసాగించమని మా ప్రభువైన క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.